వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్న ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్ గురించి నార్త్ ఇండియాలో ఒక 2 మోస్ట్ ఇంపార్టెంట్ యూనివర్సిటీస్ అండ్ సౌత్ ఇండియాలో ఒక 2 మోస్ట్ ఇంపార్టెంట్ యూనివర్సిటీస్ గురించి చెప్తాను. సో ఇంతకుముందు మనం చాలా వీడియోస్ చేస్తున్నాము, బట్ స్టిల్ నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది వీడియోస్ అవి మిస్ అయ్యి ఉంటారు, లేదా ఆ వీడియోస్లో స్కిప్ చేయడం వల్ల దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్ మీకు ఏది కావాలో అది కూడా మిస్ అయ్యి ఉంటారు. సో కాబట్టి ఈ వీడియోని కంప్లీట్గా చూస్తే మీకు అట్లాంటి పాయింట్స్ ఏమి మిస్ అవ్వరు. కొన్ని పాయింట్స్ మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తాయి అక్కడ అడ్మిషన్ తీసుకోవడం కోసం. మీరు ఎతికే పాయింట్స్, మీ కెరీర్కి ఉపయోగపడే పాయింట్స్ చాలా వరకు నేను కవర్ చేయడానికి ట్రై చేస్తుంటాను. సో అలాంటివి మాత్రం ఖచ్చితంగా మీరు ఈ వీడియోలో అయితే మిస్ అవ్వకుండా పూర్తిగా అయితే చూడండి. సో ఫైన్ స్టూడెంట్స్, సో దీంట్లో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కొన్నిటికి రాయాల్సి ఉంటుంది, కొన్నిటికి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈ ప్రిఫరెన్స్ కొన్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో అవి క్లియర్గా నేను చెప్తాను ఏవేవి అనేది. అండ్ ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఎంసెట్కి సంబంధించిన మంచి వీడియోస్ మన దగ్గర వస్తున్నాయి. ఎంసెట్ సంబంధించిన క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ. దాంట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని కూడా చెప్పడం జరుగుతుంది. సో చాలామంది క్లాసెస్ ఫాలో అవుతున్నారు. అలాగే ఎంసెట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా manabadi.co.in ఫ్రీగా కండక్ట్ చేస్తున్నారు. మాక్ ఎగ్జామినేషన్స్ త్రూఅవుట్ స్టేట్ వైడ్ కొన్ని ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 1 lakh మెంబర్స్ దాకా దానికి రిజిస్టర్ చేసుకున్నారు. సో 1 lakhలో మీకు ర్యాంక్ ఎంత వస్తుందో అక్కడ చూసుకోండి. ఫైన్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియాలో కావాల్సిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ లేకపోతే కాలేజెస్ ఏంటో 1 by 1 చూద్దాము. ముందుగా మీకు అందరికీ తెలిసిందే, సో తెలంగాణ ఈఏపీ సెట్ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్, ఈ రెండింటికైతే అప్లై చేయండి. లాస్ట్ డేట్ ఇంకా ఉంది. అయితే ఫీజు మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు 5,000 రూపీస్ దాకా ఉంది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఫీజు. సో ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా కట్టని వాళ్ళు ఉంటే మాత్రం ఇమీడియట్గా అయితే ఎంసెట్ సంబంధించి అయితే కట్టేయండి. సో ఫస్ట్ మనం డిస్కస్ చేసే యూనివర్సిటీ వచ్చేసి ఎల్పియు అండి, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పంజాబ్. లవ్లీ మన ఏవైతే కాలేజెస్ని మనము బైఫర్కేట్ చేసుకుంటే, అంటే ఒకటి రెవెన్యూ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ROI, అంటే మనం ఫీజు ఎంత పెడుతున్నామో ఎండ్ ఆఫ్ ద డే నాకు ఎంత శాలరీ వస్తుంది, హైయెస్ట్ శాలరీ వస్తుందా రాదా అని ఆలోచించి హైయెస్ట్ శాలరీ కోసం జాయిన్ అవ్వాలనుకుంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్. ప్రైవేట్ యూనివర్సిటీస్లో అన్నింటిలో కల్లా ఇప్పటిదాకా 3 crores ఇక్కడి నుంచి వీళ్ళ దగ్గర నుంచి తీసుకుని పోయిన స్టూడెంట్స్ అయితే ఉన్నారు. 64 lakhs యావరేజ్ CTC కింద క్లెయిమ్ చేయడం కూడా జరిగింది. వీళ్ళు 64 lakhs హైయెస్ట్ CTC రీసెంట్గా క్లెయిమ్ చేయడం జరిగింది. 3 crores అనేది హైయెస్ట్ ఇప్పటిదాకా ఇండస్ట్రీలో ఏ స్టూడెంట్కి కూడా 3 crores ఇన్ క్యాంపస్లో ప్యాకేజ్ అయితే రాలేదు. సో అలాంటి యూనివర్సిటీ ఎల్పియు. శాలరీ వరకు మాత్రం ఎల్పియూలు అయితే తిరిగేలేదు. రికార్డ్స్ అయితే ఇక్కడ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతూనే ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎల్పియు స్టూడెంట్ వాళ్ళు హైయెస్ట్ ప్యాకేజ్ 3 crores కానీ 1 crores, 64 lakhs, 62 lakhs, 54 lakhs ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్ ఇక్కడ తీసుకెళ్లారు. వెరీ క్లియర్గా వాళ్ళు ఓపెన్గా క్లెయిమ్ చేస్తున్నారు ఏ స్టూడెంట్ ఏ కంపెనీలో ఎంతెంత శాలరీ తీసుకున్నారని. నేను చెప్పినట్టుగా ప్రైవేట్ యూనివర్సిటీలో హైయెస్ట్ శాలరీ కావాలి అంటే ఇండియా మొత్తంలో ఓన్లీ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పంజాబ్ వరకు తీసుకోవచ్చు. సో ఇది ఎలా అప్లై చేయాలి ఏంటి అంటే, ఎల్పియుకి వాళ్ళ అప్లికేషన్ ఫామ్ ఒకటి ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిలప్ చేసి ఎల్పియు నెస్ట్ అనే ఎగ్జామినేషన్ అయితే రాయాలి. అయితే అప్లికేషన్ ఫామ్ 1000 రూపీస్ కాస్ట్ ఉంటుంది బాయ్స్కి అండ్ 500 రూపీస్ కాస్ట్ గర్ల్స్కి ఉంటుంది. అయితే నేను ఒక కోడ్ చెప్తాను, ఆ కోడ్ యూజ్ చేయండి. ఈ 1000 రూపీస్ ఉన్న అప్లికేషన్ ఫామ్ 500 రూపీస్కి అండ్ గర్ల్స్కి 500 ఉండేది 250 రూపీస్, అంటే 50% డిస్కౌంట్ మీకు ఇమీడియట్గా వచ్చేస్తుంది. సో ఈ కోడ్ని మీరు యూజ్ చేసుకోండి. లింక్ కూడా నేను ఇస్తాను. LPUMER 438 అని చెప్పి ఈ కోడ్ని యూజ్ చేసుకుంటే 1000 రూపీస్ ఉన్న బాయ్స్ది అప్లికేషన్ 500కి 500 రూపీస్ ఉండేది 250 రూపీస్కి అయిపోతుంది. అయితే అప్లికేషన్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ మొత్తం డీటెయిల్స్ అని ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ అని కొట్టిన తర్వాత మీకు వెరిఫికేషన్ వచ్చి మీ ఈమెయిల్ ఐడి ఆర్ఎల్స్ మొబైల్ నెంబర్కి వస్తుంది. దానిపైన క్లిక్ చేసిన లింక్ తర్వాత మీరు ఈ కోడ్ ఇస్తే అప్పుడు అప్లై అవుతుంది ఆ 1000 రూపీస్ అండ్ 500 రూపీస్. దీని ప్రాసెస్ ఆల్రెడీ నేను ఇంకో వీడియో చేస్తున్నాను, దాన్ని డిస్క్రిప్షన్లో పెడతాను. ఎల్పియు నెస్ట్ అనే ఎగ్జామినేషన్ గురించి దాన్ని ఒకసారి మీరు ఫాలో అయితే మాత్రం ఎక్సలెంట్గా మీకు ఆ డిస్కౌంట్ అనేది అప్లై అయితే అవుతుంది. దాని ఫీజ్ డీటెయిల్స్ చూద్దాం ఎంత ఉన్నాయో. ఓన్లీ స్పెసిఫిక్గా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుతున్నాను. బీటెక్ 4 years ఉంటుంది. మొత్తం కంప్లీట్గా అన్ని టైప్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ కోర్సెస్ ఏవైతే యూజ్ అవుతాయి రేపు పొద్దున ఫ్యూచర్లో మీ కెరియర్కి అవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, డేటా సైన్స్, AIML అండ్ UIX డిజైన్, డెవాప్స్, ఇలా ప్రతి ఒక్క కోర్స్ని వీళ్ళు దేని వదలకుండా ఈ వీళ్ళ బీటెక్లో ఈ కరికులంలో యాడ్ ఆన్ చేయడం జరిగింది. దెన్ ఎలిజిబిలిటీ వచ్చి మీకు ఖచ్చితంగా మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్లో 60% 10+2 అంటే ఇంటర్మీడియట్లో వచ్చి ఉండాలి. ఎల్పియు నెస్ట్ ఎగ్జామ్ అయితే రాసి ఉండాలి. ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే ఇది మొత్తం కూడా ప్రాక్టర్డ్ ఫ్రమ్ హోమ్. అంటే ఏమని అర్థం అంటే మీరు పోయి వేరే సెంటర్లో రాయాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే మీ సిస్టమ్ ముందర కూర్చొని రాయాలి. కానీ ఇక్కడ ఒక మొబైల్ ఇట్లా మొబైల్స్ అన్ని యాడ్ చేసుకొని మీరు వాళ్ళ వీడియోలో చూస్తూ ఉంటారు. సో అక్కడ వాచ్ చేస్తున్నప్పుడు మీరు ఇక్కడ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో సెంటర్కి పోకుండా ప్రాక్టర్డ్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఉంటుంది, లేదా టెస్ట్ సెంటర్ బేస్డ్ కూడా ఉంటుంది అనమాట. దెన్ కమింగ్ టు ఫీజు వచ్చేసి స్కాలర్షిప్ అమౌంట్, అంటే మీకు 70% అండ్ అబోవ్ కానీ మీకు ఎల్పియు నెస్ట్లో వస్తే మీకు స్కాలర్షిప్ అనేది 42,000 రూపీస్ వస్తుంది. అంటే 30% ఆఫ్ ప్రోగ్రామ్ అనమాట. టోటల్గా ప్రోగ్రామ్ వచ్చి 1,40,000 రూపీస్
ఉంటుంది మీకు పర్ సెమిస్టర్ ఫీజు. అంటే 2,80,000 రూపీస్ మీకు పర్ యానం దీనికి ఖర్చు వస్తుంది ఈ ఎల్పియూలో. సో దీంట్లో మీకు పర్ సెమిస్టర్ 42,000 రూపీస్ వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చేస్తారు. అంటే 42 + 42 84,000 డిస్కౌంట్ ఇస్తారు. సో ఆల్మోస్ట్ 1,90,000లో మీరు 1 ఇయర్ మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. 1 ఇయర్ సెమిస్టర్ ఇది ఉంటుంది. సో ఆ రకంగా మీకు బేస్డ్ అపాన్ యువర్ మెరిట్ మీకు స్కాలర్షిప్ అండ్ ప్రోగ్రామ్ ఫీ ఏదైతే ఉంటుందో డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఇది అబౌట్ ఎల్పియూ అండి, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. నా బెస్ట్ సజెషన్, ఖచ్చితంగా నార్త్ ఇండియాకి వెళ్తాము ప్రాబ్లం లేదనుకుంటే మాత్రం ఎల్పియూ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఫుడ్ పరంగా ప్రాబ్లమే లేదు. క్యాంపస్ అయితే అద్భుతమైన క్యాంపస్. ఎల్పియూ గురించి సపరేట్ వీడియోలో చూపించాను, చూడండి మీరు. 5 స్టార్ రేటింగ్ ఉంటుంది, 5 స్టార్ హోటల్ లాగా ఉంటుంది క్యాంపస్ కానీ లేకపోతే హాస్టల్స్ కానీ. నౌ గోయింగ్ టు సెకండ్ యూనివర్సిటీ ఇన్ నార్త్ ఇండియా, శివనాడార్ యూనివర్సిటీ అండి. శివనాడార్ యూనివర్సిటీ ఢిల్లీలో ఉంటుంది. సో శివనాడార్ యూనివర్సిటీ గురించి ఒక సింపుల్గా ఒక లైన్లో చెప్పాలంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అవార్డు వచ్చిన ప్రైవేట్ యూనివర్సిటీలో వన్ ఆఫ్ ది యూనివర్సిటీస్. అందరికీ రాలేదు, ఓన్లీ 3 యూనివర్సిటీస్కి వచ్చే ప్రైవేట్లో. దాంట్లో శివనాడార్ యూనివర్సిటీ ఢిల్లీ ఈజ్ వన్ ఆఫ్ ది యూనివర్సిటీస్. అసలు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అంటే ఏంటంటే టోటల్గా మనకున్న ఇండియాలో ఉన్న కాలేజెస్లో, గవర్నమెంట్ యాజ్ వెల్ as ప్రైవేట్ కాలేజెస్లో 20 కాలేజెస్ని పక్కకు తీసుకొని వాటికి ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అనే రికగ్నిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవి వరల్డ్ టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ లైక్ కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్, వీటితో ఇవి పోటీ పడుతూ ఉంటాయి అనమాట. అలా యంగెస్ట్ యూనివర్సిటీ శివనాడార్ యూనివర్సిటీ. సో వీళ్ళు అప్లికేషన్ అనేది కాల్ ఫర్ చేశారు ఫర్ ఇంజనీరింగ్. సో అడ్మిషన్ ప్రాసెస్ వీళ్ళు ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, SNU SAT అనేది. సో దానికి మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ మీ జేఈ స్కోర్ బట్టి కూడా దీంట్లో మీకు అడ్మిషన్ అనేది దొరుకుతుంది. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ అంటే ఇది ఎప్పుడు అయిపోతుందంటే April 1 నుంచి స్టార్ట్ అయిపోయింది దీని అప్లికేషన్ ప్రాసెసింగ్, అండ్ May 31కి క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఈ లోపల మీరు అది డెడ్ లైన్ 2 అనేది May 31కి. సో మీ ఆఫర్ లెటర్ May 15కి, అంటే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ గురించి వాటి గురించి అన్ని కూడా May 15కి సంబంధించిన ఆఫర్ లెటర్స్ తర్వాత ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. సో ఇంకా మనకి టైం ఉంది దీని గురించి సంబంధించి. సో దీంట్లో చేరండి. బట్ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ యూనివర్సిటీ. సో మనకు ఫీ అనేది మాకు ప్రాబ్లం లేదు అనుకుంటే మాత్రం, ఒక బ్రాండ్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా శివనాడార్ యూనివర్సిటీ చూస్ చేసుకోండి. అప్లికేషన్ ఫీ 2,500 రూపీస్ ఉంటుంది. అండ్ అడ్మిషన్ ఫీ వచ్చి ఆల్మోస్ట్ 60,000 రూపీస్ ఒకసారి కట్టాల్సి ఉంటుంది. బట్ అది నాన్ రిఫండబుల్. దెన్ 30,000 రూపీస్ రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు మీకు కాలేజ్ ఫీజు ఏవైతే ఉంటాయో అవి పర్ ఇయర్ మొత్తం కలిపి ఫర్ ఫస్ట్ ఇయర్ బ్యాచ్, అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి పర్ ఇయర్ 5 lakh రూపీస్ ట్యూషన్ ఫీ ఉంటుంది. లివింగ్ ఛార్జెస్ 2 lakh, మొత్తం కలిపి టోటల్గా 7 lakh రూపీస్ మీకు పర్ యానం పడుతుంది. సో ఇది కొంచెం ఎక్స్పెన్సివ్. బట్ దీంట్లో ఇంకొక మనకు అడ్వాంటేజ్ ఏంటంటే స్కాలర్షిప్స్ అనేది 50% దాకా మనకు స్కాలర్షిప్స్ ఇస్తారు. సో ఆ ఫైనాన్షియల్ ఎయిడ్ అండ్ స్కాలర్షిప్స్ చూడండి. సో స్కాలర్షిప్స్ అనేది మనకు 50% పైన ఇవ్వడం జరుగుతుంది, ఈవెన్ 20% to 50% దాకా. సో కాబట్టి మనకు ఈ 7 lakhs ఏదైతే 5 lakhs ఉందో ఫీజు, ఆ ఫీజులో 5 lakhs ఉండేది మనకు 2.5 lakh రూపీస్కి మారిపోద్ది అనమాట. అయితే ఈ స్కాలర్షిప్ రావాలంటే మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్లో more than 98% అయితే వచ్చి ఉండాలి. అలాగే అకాడమిక్ ఇయర్లో అగ్రిగేట్ బెస్ట్ 4 అకాడమిక్ సబ్జెక్ట్స్ ఇన్ ద మార్క్ షీట్ మస్ట్ బి 95% మోర్ వచ్చి ఉండాలి. ఇదర్ ఇంగ్లీష్ కానీ, బయాలజీ కానీ, లేదా అకాడమిక్ సబ్జెక్ట్స్ ద మార్క్ షీట్ మస్ట్ బి 95% విచ్ ఇంక్లూడ్ ఇంగ్లీష్ అండ్ కెమిస్ట్రీ more than 95% కానీ, అంటే ఇంటర్మీడియట్ స్కోర్లో మీకు ఎక్కువ కానీ ఇవి కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు 50% దాకా స్కాలర్షిప్ వస్తుంది. అంటే 2.5 lakh రూపీస్ పర్ యానం. మనం ఎల్పియూ తీసుకున్నప్పుడు 1.9 lakh, ఇక్కడికి వచ్చేసరికి 2.5 lakh దాకా మనకు వచ్చేస్తుంది అనమాట స్కాలర్షిప్. ఇది రిలేటెడ్ టు ఒక ఫస్ట్ ఇయర్ వర్క్ సంబంధించి. అలాగే ప్రతి ఇయర్ కూడా ఆ ఫీజు అనేది అలాగే ఉంటుంది. సో బ్రాండ్ కావాలి, నేను ఒక మంచి టాప్ ఐఐటీకి సరి సమానమైన యూనివర్సిటీలో చేరాలి అనుకుంటే శివనాడార్ ఈజ్ బెస్ట్ ఆప్షన్. ఇవి నార్త్ ఇండియాకి సంబంధించి. నౌ గోయింగ్ టు సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలో ఫస్ట్ ప్రిఫరెన్స్ IIIT ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్లో ఉంది. దీనికి మనకు అడ్మిషన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఉన్న దీంట్లో అయితే మాత్రం ఇది క్లోజ్ అయిపోయింది. ఏది అడ్మిషన్ టెస్ట్ సంబంధించి UG ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటారు, దాన్ని క్లోజ్ అయిపోయింది. అలా కాకుండా మీరు జేఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాస్తుంటే జేఈకి సంబంధించి యాజ్ వెల్ యాజ్ ఇంటర్మీడియట్ ఓన్లీ స్కోర్తో మీరు ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ జేఈకి సంబంధించి చూద్దాము. జేఈకి సంబంధించి అప్లికేషన్ అనేది 5th April నుంచి స్టార్ట్ అయిపోయింది. సో అప్లికేషన్ పోర్టల్ 28th May 2024 దాకా ఉంటుందన్నమాట. కాబట్టి మీ జేఈ స్కోర్ రేపు జేఈ మెయిన్స్ 2 ఏదైతే ఉందో దాని స్కోర్ కానీ మీరు ఇక్కడ కానీ అప్లోడ్ చేయడం ద్వారా వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని కాల్ ఫర్ చేస్తారు. సో దిస్ ఈజ్ వన్ ప్రాసెస్ అనమాట. అలాగే మీకు బోర్డులో కూడా, అంటే ఇంటర్మీడియట్లో కూడా హైయెస్ట్ మార్క్స్ వచ్చుంటే, అంటే అబౌవ్ 95%, 98% కానీ ఎక్కువ కానీ వచ్చుంటే దానికి కూడా వీళ్ళు అంటే బేస్డ్ ఆన్, ఇప్పుడు మీరు 95% నేను చెప్తున్నాను, 95% వాళ్ళు కాకుండా 90% వాళ్ళే అప్లై చేశారనుకోండి, మీకు 95% వచ్చిందనుకోండి. సో ఆబ్వియస్లీ మీకు 94 వచ్చిందనుకోండి, ఆబ్వియస్లీ మీకే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరైతే ఇక్కడ కూడా అప్లై చేయండి విత్ బేస్డ్ ఆన్ ఇంటర్మీడియట్ స్కోర్. సో అప్లికేషన్ పోర్టల్ 12th నుంచి స్టార్ట్ అయిపోయింది. 6th June దాకా మీకైతే ఈ అప్లికేషన్ అయితే ఉంటుంది. సో ఎక్కువ నేను చెప్పట్లేదు IIIT హైదరాబాద్ గురించి. ఇట్స్ గవర్నమెంట్ సెమీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అనుకోండి. ఇది చాలా మంచి ఇన్స్టిట్యూషన్ హైదరాబాద్లో ఉంది. బట్ ఇంటర్నేషనల్ మీకు ఇక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందంటే
అన్ని టైప్ ఆఫ్ డైవర్సిఫైడ్ కల్చర్స్ అన్ని కనబడుతుంది. ఓన్లీ స్టడీస్, ఓన్లీ ఫ్యాకల్టీతో మూవ్మెంట్, తర్వాత రీసెర్చర్స్, స్టడీస్ అట్లాంటి క్యాంపస్ ఉంటుంది. సో ఎక్కువ ఎంజాయ్ చేసే పరిస్థితి అయితే ఇక్కడ మీకు ఉండదు. దెన్ రిలేటెడ్ టు ఫుడ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, హాస్టల్ అవంతా కూడా ఒక గవర్నమెంట్ రిలేటెడ్ ఎలా ఉంటుందో అలా ఉంటాయి. ప్రైవేట్ క్యాంటీన్స్ ఉంటాయి. బట్ హైదరాబాద్ కాబట్టి, గచ్చిబౌలిలో ఉంది కాబట్టి బయట మనకు చాలా విపరీతమైన హోటల్స్ అన్నీ కూడా ఉంటాయి. మనకు రూమ్స్ కానీ అన్నీ ఉంటాయి. సో ఆ రకం కూడా మీరు స్టే చేయొచ్చు. దెన్ ఫైనల్గా మనము సౌత్ ఇండియాలో మనం చూడాల్సింది శస్త్ర యూనివర్సిటీ. సో శస్త్ర యూనివర్సిటీ గురించి వన్ వర్డ్లో చెప్తానండి. ఒక డిసిప్లైన్డ్ వేలో మీ పిల్లలు పెరగాలి అనుకుంటే మాత్రం శస్త్ర యూనివర్సిటీ యాజ్ వెల్ as అమృత ఈ రెండింటిని కన్సిడర్ చేయండి. చాలా మంచి యూనివర్సిటీ శస్త్ర యూనివర్సిటీ. లిమిటెడ్ సీట్స్. సో ఇక్కడ అడ్మిషన్స్ అనేది మీకు జేఈ ప్లస్ ఇంటర్మీడియట్ స్కోర్ ఈ రెండింటి బేస్ ప్రకారం మీరు ఇక్కడ అడ్మిషన్స్ తీసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ వీళ్ళు కూడా ఏంటంటే మీరు అప్లై చేసుకోవాలి. సో మీ ఏదైతే స్కోర్ ఉందో దాని ప్రకారము అప్లై అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అప్లై చేసుకొని మీరు తర్వాత వాళ్ళు పిలుస్తారు. సో దీనికి మనకు లాస్ట్ డేట్స్ వచ్చేసి శస్త్ర యూనివర్సిటీ బీటెక్ 5 year ప్రోగ్రామ్ వచ్చి ఏప్రిల్ 17th నుంచి మనకు స్టార్ట్ అయింది. జూన్ 15th వరకు మనకైతే టైం అయితే ఉంది. బీటెక్ అండ్ బీటెక్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ప్రోగ్రామ్ రెండు. ఇది తంజావూర్ టీఎన్కే అంటే తంజావూర్ ఒకటి, కుంభకోణం ఒకటి. ఈ రెండు ది మోస్ట్ అంటే శస్త్ర యూనివర్సిటీలో బెస్ట్ ప్లేసెస్ అనమాట. సో ఈ రెండు ప్లేసెస్. సో శస్త్ర యూనివర్సిటీని అయితే మీకు చూడండి. నేను అదే డిస్టింగ్విష్ చేస్తున్నాను. శస్త్ర యూనివర్సిటీ ఏంటంటే డిసిప్లైన్ వేలో ఒక బ్రాండ్ కావాలి, తర్వాత ఒక మంచి రెవెన్యూ అండ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి అనుకుంటే శస్త్ర యూనివర్సిటీ బెస్ట్. తర్వాత వరల్డ్ వైడ్ రికగ్నిషన్ కావాలి నాకు అనుకుంటే IIIT అనేది బెస్ట్. లేదు ఐఐటి లెవెల్లో నాకు ఏదైనా ఒక యూనివర్సిటీ కావాలంటే శివనాడార్ అనేది బెస్ట్. నాకు హైయెస్ట్ శాలరీతో నేను ఇండియాలో బ్యాంక్ చేయాలనుకుంటే ఎల్పీ ఈజ్ ద బెస్ట్. సో ఈ 4 points మీకు ఏ కేటగిరీలో మీరు వస్తారో చూసుకొని ఆ కేటగిరీ తగ్గట్టుగా అప్లై చేయండి, లేదా అన్నిటికీ అప్లై చేయండి. 4 ఏది వచ్చినా కూడా యూ విల్ హ్యావ్ వెరీ గుడ్ ఫ్యూచర్ అనమాట. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.